మీకు తెలుసా? అసలు నేనెవరో మీకు తెలుసా? నందూరెడ్డి గారి దర్శకత్వం వహించిన 'మా ఇంటి బంగారం' సినిమా చాలా బావుందండి. ఇప్పుడే చూసాము. ఆహ్, నా సమంత గారు తన భుజస్కంధాలపై నెత్తినేసుకొని సినిమా అంతా మోసారు. చాలా అందంగా ఉన్నారండి. చాలా బాగా మంచి డైలాగ్స్ ఎంత బావుందో సినిమా. చూడొచ్చండి. తప్పక చూడండి సినిమా. ఇంక రివ్యూలోకెళ్తే ఇదొక ఫ్యామిలీ యాక్షన్ డ్రామా మూవీ అండి. అయితే సమంత గారు ఫైట్స్ గాని, తన కెపాసిటీ గాని ఫుల్ కెపాసిటీ ఉంది ఆ అమ్మాయికి. చాలా బాగా చేశారు. యాక్షన్ మూవీగా చెప్పుకోవచ్చు. ఇదొక లేడీ భాష సినిమా. 'భాషా' మూవీలో 'భాష' ఎలాగైతే రజనీకాంత్ గారు ఎలాగైతే తన ఫ్లాష్ బ్యాక్‌లో చాలా బ్యాక్‌గ్రౌండు రౌడీ బ్యాక్‌గ్రౌండు అట్లా ఉండి వచ్చి తన కుటుంబం కోసం అన్నీ వదిలిపెట్టి వస్తారో అదే స్టోరీ అండి. సేమ్ స్టోరీ. కాకపోతే సమంత గారు విరగదీసేశారు. సినిమా మొదలవటం కూల్‌గా మొదలవుతుందండి. ఒక సాధారణమైన ఫ్యామిలీ, కూల్ ఫ్యామిలీ. అందులో ఉన్న తోడికోడళ్ళు అందరూ ఇంకా వాళ్ళందరూ గూడా కలిసి ఫ్యామిలీని ఎలా నడుపుతారు, ఎలా అంటే పోటీ పోటీ ఉంటది గదా! తోడికోడళ్ళకి వాటికి అట్లా మంచిగా కామెడీగా తీసుకొచ్చారండి సినిమా. కాకపోతే కొంచెం ల్యాగ్ ఉంది కానీ సినిమా మాత్రం చాలా బావుంది. ఇందులో విలన్స్ మూలంగా సమంత గారు తన సర్వస్వం కోల్పోవటము, తర్వాత మళ్ళీ దాన్ని దక్కించుకోవటము, ఇలాంటి సీన్స్ అన్నీ చాలా బావున్నాయండి. లాస్ట్‌లో ఫైట్ సీన్ అయితే చాలా బావుంది సినిమా. ఇంకా సంగీతం అయితే అసలండి చాలా బావుందండి. ఎంత బావుందో సంగీతం. ఈ సినిమాలో సమంత గారు డబుల్ రోల్ చేశారండి. ఒకవైపు హోమ్‌లీ వైఫు, ఇంకోవైపు యాక్షన్ లేడీ, లేడీ భాష అలా చేశారండి. సమంత గారికి ఏమైనా గానీ చాలా టాలెంట్ ఉందండి ఆ అమ్మాయికి. చాలా మంచి టాలెంటెడ్ వుమెను. ఇంకా పైకి రావాల్సిన అమ్మాయి. సినిమాలో చాలా బా చేసింది. సినిమా మొత్తం గూడా సమంత మూలంగానే నడిచిందండి సినిమా. చాలా బావుంది. ఈ సినిమాలో సా సంతోష్ నారాయణ గారు అందించినటువంటి మ్యూజిక్ చాలా బావుందండి. అట్లాగే రాజు గారి దర్శకత్వం, రాజు గారి స్టోరీ, నందూరెడ్డి గారి దర్శకత్వం ఈ 2 కలిసి చాలా వరకు న్యాయం చేశారండి. కాకపోతే ఏంటంటే సినిమాలో చాలా మంది ఆర్టిస్టులను పెట్టుకున్నారండి. మూలంగా అందరికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో అందరికి కొంచెం కొంచెం పాత్రలిచ్చారు. దానివల్ల ల్యాగ్ అయిపోయింది సినిమా. ఆ ల్యాగ్ తప్పితే ఇంకసలు సినిమా సూపరండి. మొత్తంగా 'మా ఇంటి బంగారం' సమంత కెరీర్‌లోనే ఒక బెస్ట్ పెర్ఫార్మన్స్ అండి. ఎమోషన్స్ కానీ, సస్పెన్స్ కానీ, అదిరిపోయే యాక్షన్ ఎలిమెంట్స్ కానీ, పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ కానీ, సూపర్‌గా నడిపించాయండి ఈ సినిమాని. తప్పకుండా చూడొచ్చు. మీరు గూడా వెళ్లి చూసి రండి ఒకసారి. చాలా బావుంది.